2023 అక్టోబర్లోనే ఇజ్రాయెల్ మరియు పాలెస్తీన్ మధ్య యుద్ధం మొదలైంది అన్న విషయం మనకి తెలిసిందే. అయితే ఆ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతలోనే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్కి ఎలాంటి బోర్డర్ విభేదాలు లేవు. అయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ముందు నుంచే శత్రువులు కారు. 1979 వరకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మంచి మిత్రులు. ఇరాన్ తమ ఆయిల్ని ఇజ్రాయెల్కి అమ్మేది మరియు ఇజ్రాయెల్ తమ ఇంటెలిజెన్స్ని ఇరాన్తో పంచుకునేవారు. కానీ మంచి మిత్రులుగా ఉండే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఎందుకని బద్ధ శత్రువులుగా మారారు? 1979 తర్వాత ఇరాన్లో ఏం జరిగింది? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధంలో దిగాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్. ఇరాన్ హిస్టరీలోకి వెళ్తే బ్రిటిష్ మరియు అమెరికన్ కంపెనీలు ఇరాన్లోని ఆయిల్స్ని కొల్లగొడుతుంటే అది ఇరాన్ ప్రజలకి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఇరాన్ ప్రజలు అంతా కలిసి డెమోక్రటికల్గా మొహమ్మద్ మొసాదేని ఇరాన్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. తాను పవర్లోకి రాగానే ఇరాన్ ఆయిల్స్ని నేషనలైజ్ చేసి ఇరాన్లో ఉన్న బ్రిటిష్ మరియు అమెరికన్ కంపెనీలని బయటికి తరిమేశాడు. అయితే ఇది అమెరికా మరియు యూకేకి అస్సలు నచ్చలేదు. అప్పుడు యుఎస్, యూకే రెండూ కలిసి జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. దాని పేరే ఆపరేషన్ ఎజాక్స్. ఇది సిఐఏ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. దాని లక్ష్యం ఒకటే, మొసాదేని గద్దె దించడమే. సివిల్ వార్ క్రియేట్ చేసి మరీ మొసాదేని గద్దె దింపారు. మొహమ్మద్ రెజా పహల్వీ, ఏ ప్రో వెస్ట్ డిక్టేటర్ని ఇరాన్కి షాగా ప్రకటించారు. అంటే ఇరాన్కి రాజుగా. చూడండి, డెమోక్రటిక్గా ఎన్నుకున్న మొహమ్మద్ని దింపి మళ్ళీ రాజరికం తీసుకొచ్చారు. అయితే రెజా ఒక అమెరికన్ పప్పెట్ లాగా పనిచేశాడు. రెజా రూల్ చేసే సమయంలో ఎంతో మందిని టార్చర్ చేసి అడ్డు వచ్చిన వాళ్ళని జైలుకి పంపేవాడు. అదే సమయంలో రుహల్లా అయతొల్లా ఖొమైనీ షాకి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేశాడు. అప్పుడు ఖొమైనీని అరెస్ట్ చేసి ఇరాక్కి బందీగా పంపారు. 15 సంవత్సరాల తర్వాత ఖొమైనీ మళ్ళీ ఇరాన్కి తిరిగి వచ్చాడు. ఇరాన్ ప్రజలు అతనికి ఘన స్వాగతం పలికారు. 1979లో అయతుల్లా ఖొమైనీ నేతృత్వంలో ఇస్లామిక్ రెవల్యూషన్ మొదలైంది. షాని గద్దె దించి ఖొమైనీ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్గా ఎదిగాడు. అయితే అప్పటి నుంచి అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ మొదలుపెట్టింది. అలానే ఇరాక్కి శత్రువు అయిన సద్దాం హుసేన్కి ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అమెరికా సపోర్ట్ చేసింది. అమెరికా ఇరాన్ యొక్క $12 బిలియన్ అసెట్స్ని ఫ్రీజ్ చేసి ట్రేడ్ మరియు డిప్లొమాటిక్ టైస్ని కూడా కట్ చేసింది. 2015లో ఇరాన్ P5+1 అంటే యూకే, యుఎస్, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ దేశాలతో ఒక న్యూక్లియర్ డీల్ మీద సైన్ చేసింది. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA. ఈ డీల్ ఏంటి అంటే ఇరాన్ తమ యురేనియం ఎన్రిచ్మెంట్ని 3.67%కి తగ్గించాలి. 3.67% ఎందుకు అంటే ఇది న్యూక్లియర్ వెపన్స్ చేయడానికి సరిపోదు. ఇంకా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAని ఇన్స్పెక్షన్కి కూడా అలో చేయాలి. IAEA అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ. ఇది ఇరాన్లోని న్యూక్లియర్ ఎనర్జీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దానితో అమెరికా ఇరాన్ యొక్క ఆయిల్, బ్యాంకింగ్ మరియు ట్రేడ్ మీద శాంక్షన్స్ ఎత్తేసింది. అయితే 2018లో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA నుంచి ఎగ్జిట్ అయ్యాడు. ట్రంప్ వాదన ఏంటి అంటే ఈ డీల్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని చేయడాన్ని డిలే చేస్తుంది, కానీ అది మొత్తంకి ఆపలేదు అని. ఇరాన్ మీద మళ్ళీ అన్ని శాంక్షన్స్ రీఇంపోజ్ చేసి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించాడు. 2020లో బైడెన్ మళ్ళీ అన్ని శాంక్షన్స్ కంటిన్యూ చేస్తూ $, బ్యాంకింగ్ని మాత్రం ప్రోత్సహించాడు. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ని 3.67% నుంచి 60% వరకు పెంచింది. ఇంకా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇన్స్పెక్షన్ని కూడా బ్లాక్ చేసింది. ది ఇజ్రాయెల్. ఒక్కసారి ఇజ్రాయెల్ వైపు చూస్తే వెస్ట్ ఏషియాలో అన్ని అరబ్ కంట్రీస్ మధ్య ఒక చిన్న దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి అన్ని వైపులా శత్రుత్వం పొంచి ఉంది. దానికి ముఖ్య కారణం ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం. అది అన్ని అరబ్ దేశాలకి ఇష్టం లేదు. ఎందుకంటే అరబ్ దేశమైన పాలెస్తీన్ని విడగొట్టి ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్ని 3 విభాగాలుగా చేశారు. అరబ్ దేశాలు నమ్మడం ఏంటి అంటే వెస్టర్న్ కంట్రీస్ తమ ఆధిపత్యాన్ని మిడిల్ ఈస్ట్లో కూడా కొనసాగించడానికి పాలెస్తీన్ని విభజించారు అని. అన్ని అరబ్ దేశాలతో పాటు ఇరాన్ కూడా దీనికి వ్యతిరేకించింది. 1948లో అన్ని అరబ్ దేశాలు ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాక్ మరియు లెబనాన్ కలిసి ఇజ్రాయెల్ మీద దాడికి దిగాయి. ఇజ్రాయెల్ మాత్రం అనూహ్యంగా
అన్ని అరబ్ దేశాలని ఓడించింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా చాలా ముందు ఉంది. ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ వేరే దేశాలకి ఆయుధాలను కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది వరల్డ్లోనే టాప్ ఏజెన్సీ. మరియు ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్, అది ఎంతటి మిసైల్స్నైనా తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. ది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. అయితే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంకి ముఖ్య కారణం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే పనులు మొదలుపెట్టడం. అది అమెరికాకి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్ చుట్టుపక్కల అమెరికా బేసెస్ ఉన్నాయి కాబట్టి. అందుకే అమెరికా కూడా ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటించింది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ పాయింట్ ఏంటి అంటే, ఒక్కసారి ఇరాన్ న్యూక్లియర్ స్టేట్ అయితే అది ఇజ్రాయెల్ మనుగడకే ప్రమాదం అని. ఎందుకు అంటే ఇజ్రాయెల్ చుట్టూ అన్ని అరబ్ దేశాలే ఉన్నాయి. పైగా ఇరాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని పెంచి పోషిస్తుంది. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ స్టేట్ అయితే అది వారి మీద న్యూక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళ అభిప్రాయం. మరో కారణం జెరూసలంలో 3 మతాలకి చెందిన ముఖ్య ప్రదేశాలు ఉన్నాయి. క్రిస్టియన్స్కి ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్, జీసస్ క్రైస్ట్ మళ్ళీ పుట్టిన ప్రదేశం. జ్యూస్కి వెస్టర్న్ వాల్, వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్రదేశం. మరియు ఇస్లాంకి ప్రొఫెట్ ముహమ్మద్ స్వర్గం వెళ్ళిన ప్రదేశం ద డోమ్ ఆఫ్ రాక్ మరియు అల్ అక్సా మస్జిద్. అయితే ఇజ్రాయెల్ జెరూసలంలో ఆంక్షలు పెట్టడం ఇరాన్కి అస్సలు నచ్చలేదు. మరియు అమాయకమైన సివిలియన్స్ని గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ చంపేస్తుందని ఇరాన్ అభిప్రాయం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పటి వరకు ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్తో యుద్ధం కాకుండా ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. ప్రాక్సీ వార్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అయిన హమాస్, పాలెస్టైనియన్ ఇస్లామిక్ జిహాద్ పిఐజే మరియు హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ చేస్తూ ఇజ్రాయెల్ పైన దాడికి ప్రోత్సహించింది. ఇక్కడ ఇజ్రాయెల్ని ఎలాగైనా దెబ్బతీయాలని ఈ టెర్రర్ గ్రూప్స్ చాలా ప్రయత్నాలు చేసేవి. దాంట్లో ఒక సంఘటన జర్మన్లోని మ్యూనిక్లో 1979 మ్యూనిక్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ ఒలింపిక్ టీమ్ని టార్గెట్ చేస్తూ పాలెస్టైనియన్ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన బ్లాక్ సెప్టెంబర్ 8 మంది ఆర్మ్ టెర్రరిస్ట్తో ఒలింపిక్ విలేజ్లోకి చొరబడి ఇజ్రాయెల్ అథ్లెట్స్ ఉన్న డార్మెటోరీలోకి వెళ్ళి 2 ఇజ్రాయెల్ టీమ్ మెంబర్స్ని చంపి మరియు 9 మందిని హాస్టేజెస్గా తీసుకెళ్లారు. జర్మన్ పోలీస్ కూడా ఆ హాస్టేజెస్ని కాపాడలేకపోయింది. మొత్తం 11 మంది ఇజ్రాయెల్ హాస్టేజెస్ని చంపేశారు. ఈ దాడి ప్రపంచం మొత్తంని కదిలించింది. అప్పుడు ఇజ్రాయెల్ యొక్క మొసాద్ దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ ని ఇనిషియేట్ చేసింది. దీని టార్గెట్ ఒక్కటే, ఇజ్రాయెల్ ఒలింపిక్ టీంని చంపిన ప్రతి ఒక్క టెర్రరిస్ట్ని ప్రపంచంలో ఏ మూలలో దాక్కున్నా వెతికి పట్టుకొని చంపాలనేది. ఇది మోడర్న్ హిస్టరీలోనే మోస్ట్ సీక్రెటివ్ కౌంటర్ టెర్రరిజం క్యాంపెయిన్స్లో ఒకటి. హాలీవుడ్లో దీని మీద ఒక మూవీ కూడా ఉంది, మునిక్ 2005. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ 300 డ్రోన్స్ మరియు మిసైల్స్తో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇది ఇరాన్ యొక్క మొదటి డైరెక్ట్ అటాక్. ఇజ్రాయెల్ కూడా అమెరికా, యూకే ఇంకా జార్డన్ మద్దతుతో చాలా వరకు మిసైల్స్ని వాళ్ళ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్స్తో ఇంటర్సెప్ట్ చేసింది. తర్వాత ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ స్ట్రైక్స్ లాంచ్ చేసి ఇరాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ధ్వంసం చేసింది. లేటెస్ట్గా జూన్ 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో ఇరానియన్ టెరిటరీ మీద లార్జ్ స్కేల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. చాలా వరకు న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఐఆర్జీసీ బేసెస్ ఇంకా సీనియర్ కమాండర్స్ని కూడా చంపేసింది. ఇంకా సుప్రీం లీడర్ అయిన ఖొమైనీని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. జూన్ 14న ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో వందలాది మిసైల్స్ మరియు డ్రోన్స్తో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఈ దాడుల్లో చాలా వరకు సివిలియన్స్ కూడా మరణించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్కి సపోర్ట్గా యుఎస్, యూకే, యూరోపియన్ యూనియన్, అరబ్ స్టేట్స్ అయిన యుఏఈ, బహ్రెయిన్, మొరక్కో, ఈజిప్ట్ మరియు జార్డన్ దేశాలు ఉన్నాయి. ఇరాన్కి సపోర్ట్గా లెబనాన్, హమాస్, గాజా, యమన్, సిరియన్ రెజీమ్, ఇరాకీ మిలిషియా మరియు రష్యా ఉన్నాయి. ఇక్కడ మన భారతదేశం మాత్రం న్యూట్రల్గా ఉంది. ఎందుకు అంటే 2 దేశాలతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి అమెరికా ఇరాన్ యొక్క 3 న్యూక్లియర్ సైట్స్ అయిన ఫోర్డో, నటాన్స్ మరియు ఇస్ఫహాన్ మీద బంకర్ బాంబ్ దాడి చేసింది. ఒకవేళ ఈ వార్ ఇలాగే కొనసాగితే ఆయిల్ అండ్ ఎనర్జీ క్రైసిస్ వచ్చి ప్రైజెస్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి మరియు వరల్డ్ వార్ 3కి కూడా దారి చూపే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
మరియు భారత్ ఎవరికి సపోర్ట్ చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో రాయండి. జై హింద్, జై భారత్.